వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 12 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీని నిర్వహిస్తారు? ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 12న నిర్వహిస్తారు. ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం ప్రతి ఏటా బాల కార్మిక ఈ వ్యతిరేక దినోత్సవం పైన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఈ రెండు కూడా కలిసి ప్రతి ఏటా జూన్ 12ను ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరపడం జరుగుతుందన్నమాట. 2002 నుంచి ప్రతి ఏటా కూడా దీన్ని జరుపుతున్నారు. 2002లో ప్రారంభించారన్నమాట ఈ దినోత్సవాన్ని. ప్రతి ఏటా దీనిని చేయడం జరుగుతూ ఉంది. కానీ మనందరికీ తెలుసు, బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది మనకి చిన్న పిల్లల్లో ముఖ్యంగా పేదరికం వల్లనే వీళ్ళు కార్మికులుగా మారుతున్నారనమాట. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి పేదరికం అది పిల్లలకు శాపంగా మారి వాళ్ళు కార్మికులుగా మారుతున్నారు. ఓకేనా. ఈ కర్మాగారాల్లో కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలలో, దుకాణాలలో, వ్యవసాయంలో ఇట్లా రకరకాల చోట్ల వాళ్ళు వెళ్ళి పనిచేయడం జరుగుతూ ఉందన్నమాట, చదువులు మానేసి. కాబట్టి ఇలా లేకుండా చేయడం కోసం ఈ దినోత్సవం అన్నమాట. ఆ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఆర్టికల్ 24, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ఉంది కదా. ఇది చెప్తుంది ఏంటంటే కనుక బాల కార్మిక వ్యవస్థ వ్యవస్థపై వ్యతిరేకం ఆర్టికల్ 24 అన్నమాట. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ చట్టం కూడా ఉందన్నమాట, నిషేధ చట్టం 1986 గుర్తుపెట్టుకోవాలి. బాల కార్మిక నిషేధ చట్టం ఎప్పుడంటే 1986 అనమాట. ఇట్లా చట్టం అయితే కనుక 1986, ఆర్టికల్ అయితే 24 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ కార్మికులను గుర్తించి వీళ్ళందరినీ కూడా చదువుల్లో ఓకేనా ముఖ్యంగా పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించడం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది థీమ్ కూడా నోట్ చేసుకోవాలి మీరంతా. థీమ్ వచ్చేసి లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమ్యూనిటీస్, లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్, ఎండ్ చైల్డ్ లేబర్. మళ్ళీ చెప్తున్న థీము లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్, ఎండ్ చైల్డ్ లేబర్. ఇది ఈ ఏడాది 2024కు సంబంధించిన థీమ్ అనమాట. నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు? 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ నుంచి 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 24 మంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, ఇక తన మంత్రివర్గంలో 24 మంది ప్రమాణ స్వీకారం. కానీ ఇట్లా 12వ తేదీ డేట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. జూన్ 12 మెన్షన్ చేసుకోవాలి. జూన్ 9 అయితే కనుక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా అక్కడ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట, క్యాబినెట్. ఇక్కడ వచ్చేసి జూన్ 12 డేట్ గుర్తుపెట్టుకోవాలి. జూన్ 12 ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అనమాట. చూద్దాం దీనికి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖ ఇచ్చారనే చూద్దాం. ఓకేనా, ఆ మంత్రుల వివరాలు చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఓకేనా. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. జూన్ 13వ తారీఖున వీళ్ళకి సంబంధించిన శాఖలను మనకు వెల్లడించడం జరిగింది. అందులో ఫస్ట్ ఓకేనా, సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, త్రాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ శాఖలన్నీ కొనెదల పవన్ కళ్యాణ్కు ఉన్నాయన్నమాట. మళ్ళీ చెప్తున్న శాఖలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, త్రాగునీటి సరఫరా, అడవులు, పర్యావరణం,
సైన్స్ అండ్ టెక్నాలజీ కొణిదెల పవన్ కళ్యాణ్. ఇక ఐటీ, కమ్యూనికేషన్స్, మానవ వనరులు, హ్యూమన్ రీసోర్సెస్, మానవ వనరులు, ఇవి నారా లోకేష్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నా, ఐటీ, కమ్యూనికేషన్స్, మానవ వనరులు నారా లోకేష్ అన్నమాట. నెక్స్ట్ వ్యవసాయం, అగ్రికల్చర్, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, సహకారం, మార్కెటింగ్. ఈ శాఖలు అచ్చెన్నాయుడు, మళ్ళీ చెప్తున్న అచ్చెన్నాయుడు శాఖలు వ్యవసాయము, మార్కెటింగు, సహకారము, ఓకేనా. ఈ శాఖలు వచ్చేసి అచ్చెన్నాయుడుకు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక పౌర సరఫరాల శాఖ, రేషన్ ఉంటుంది కదా మనకి, పౌర సరఫరాలు. ఇక పౌర సరఫరాల శాఖ వచ్చేసి నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ, నోట్ చేసుకోవాలి. ఇక మహిళా మరియు శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమం, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. అదేవిధంగా ట్రైబల్, గిరిజన సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, ఈ రెండు వచ్చేసి గుమ్మడి సంధ్యారాణి. నెక్స్ట్ హోం వ్యవహారాలు, హోం శాఖ. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగా విపత్తు నిర్వహణ, హోంశాఖ ఈ విపత్తు నిర్వహణ. ఓకేనా. వంగిలపూడి అనితకు హోంశాఖ ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా శాఖలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. 25 మంది పేర్లు మనకు వస్తాయి. ఓకేనా. బీసీ సంక్షేమం, చేనేత సంక్షేమం, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా చేనేత సంక్షేమం, ఈ రెండు వచ్చేసి ఎస్ సవిత. ఈ 24 మందిలో 3 మహిళలు ఉన్నారన్నమాట. వంగలపూడి అనిత ఒకరు, సంధ్యారాణి ఒకరు, ఎస్ సవిత ఒకరు. ఈ ముగ్గురిని ఒకసారి నేర్చుకోవాలి బాగా. నెక్స్ట్ పట్టణ పురపాలన శాఖ, పట్టణాభివృద్ధి అంటాం కదా, అర్బన్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ ఈ పట్టణాభివృద్ధి ఎవరంటే కనుక పి నారాయణ. నెక్స్ట్ పర్యాటకం అనగా టూరిజం, పర్యాటకము, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్. పర్యాటకము, సినిమాటోగ్రఫీ ఎవరంటే కందుల దుర్గేష్ అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్థిక శాఖ, అదేవిధంగా ప్రణాళిక అనగా ప్లానింగ్ అనమాట. శాసనసభ వ్యవహారాలు, ఓకేనా. ఆర్థిక శాఖ ఫైనాన్స్, ప్లానింగ్ ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు పయ్యావుల కేశవ్ అనమాట. ఇక రెవెన్యూ శాఖ వచ్చేసి అనగాని సత్యప్రసాద్ నోట్ చేసుకోవాలి. రెవెన్యూ అనమాట. కానీ దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి ప్లీజ్, అందరు లైక్ చేయండి. ఈరోజు కొద్దిగా క్లాసు లెంత్ అవుతుంది, ఎందుకంటే శాఖలు ఉన్నాయి కాబట్టి. కేంద్ర మంత్రిత్వ శాఖలు చెప్పాను నిన్న, కొద్దిగా లెంత్ అయింది క్లాసు. ఈరోజు రాష్ట్ర మంత్రుల శాఖలు చెప్తున్నా కాబట్టి లెంత్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా లాస్ట్ వరకు ఫాలో కావండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. ఆరోగ్యం, హెల్త్, కుటుంబ సంక్షేమం, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్, వైద్యం, ఇవి సత్యకుమార్ యాదవ్, మళ్ళీ చెప్తున్న సత్యకుమార్ యాదవ్కు కేటాయించిన శాఖలు ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, మెడికల్, వైద్యం. నెక్స్ట్ జల వనరులు అభివృద్ధి శాఖ, వాటర్ సోర్సెస్, జల వనరులు అంటే వాటర్ సోర్సెస్, అభివృద్ధి,
ఒక డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఆయన నిమ్మల రామానాయుడు. నెక్స్ట్ దేవాదాయ శాఖ వచ్చేసి ఆనం రామ్ నారాయణ రెడ్డి. దేవాదాయ శాఖకి ఎవరంటే ఆనం రామ్ నారాయణ రెడ్డి. నెక్స్ట్ గనులు, మైన్స్ అంటాం, గనులు. అదేవిధంగా ఎక్సైజ్, ఓకేనా, ఎక్సైజ్ సుంకం, గనులు సుంకం, మైన్స్ సుంకం ఎవరంటే కొల్లు రవీంద్ర. నెక్స్ట్ మైనారిటీ మినిస్టర్, మైనారిటీ శాఖ. అదేవిధంగా న్యాయశాఖ, మైనారిటీ న్యాయం లా, ఓకే, ఇది వచ్చేసి మనకి ఫరూక్, ఎన్ఎండి ఫరూక్ అనమాట. ఎన్ఎండి ఫరూక్ 2 శాఖలు ఉన్నాయి. న్యాయశాఖ తనదే, మైనారిటీ శాఖ కూడా తనదే, ఓకే, ఎన్ఎండి ఫరూక్ అనమాట. నెక్స్ట్ హౌసింగ్ అంటే గృహ నిర్మాణం వచ్చేసి పార్థసారథి. నెక్స్ట్ విద్యుత్ పవర్ అనమాట, పవర్. ఓకే, విద్యుత్ శాఖ ఎవరంటే కనుక గొట్టిపాటి రవి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ అంటే సామాజిక న్యాయ మంత్రి ఎవరంటే కనుక బాల వీరాంజనేయ స్వామి అనమాట. నెక్స్ట్ రవాణా, ట్రాన్స్పోర్ట్, రవాణా, క్రీడలు స్పోర్ట్స్, ఓకేనా, క్రీడలు రవాణా వచ్చేసి రామ్ ప్రసాద్ రెడ్డి క్రీడలు రవాణా శాఖ అనమాట. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్. మైక్రో సూక్ష్మ, స్మాల్ చిన్న, మీడియం మధ్య తరహా, ఓకేనా, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఎవరున్నారంటే శాఖకి ఆయన, ఓకేనా, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ నోట్ చేసుకోవాలి, ఎంఎస్ఎంఈ, ఓకేనా, కొండపల్లి శ్రీనివాస్. నెక్స్ట్ వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ మంత్రి ఎవరంటే వాసంశెట్టి సుభాష్ అనమాట, వాసంశెట్టి సుభాష్. నెక్స్ట్ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ వచ్చేసి టీజీ భరత్, ఇండస్ట్రీస్ పరిశ్రమలు వచ్చేసి టీజీ భరత్ అనమాట. నెక్స్ట్ రోడ్లు మరియు భవనాలు బిల్డింగ్స్ అనమాట, ఓకేనా, ఎవరంటే ఆయన జనార్దన్ రెడ్డి. ఇవి అనమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొత్తం మంత్రిత్వ శాఖల కేటాయింపులు. చాలా ఇంపార్టెంట్గా మీరు చదువుకోవాలి బాగా. ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఏదో ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజుకి ఇవి ఈజీ అనిపిస్తాయి, కానీ పోను ఇవి కష్టం అనిపిస్తాయి. కాబట్టి ఈరోజు చదివేసేయాలి, ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, 2024 జూన్ 12న ఒడిశా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చూడండి, 2024 జూన్ 12న ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఆయనే మోహన్ చరణ్ మాజీ. ఈ మోహన్ చరణ్ మాజీ ఈ ఒడిస్సాకి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అనమాట. ఇతను మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి చెందినవారు అనమాట. ఇటీవల ఒడిస్సా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఈ ఒడిస్సా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 147 అయితే, 78 స్థానాలు బీజేపీ, 51 స్థానాలు బీజేడీ బిజు జనతాదళ్, ఓకేనా, 14 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలు ఇతరులు, ఓకేనా, అదర్స్ అనమాట. ఇవి ఒరిస్సా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అనమాట. మళ్ళీ చెప్తున్నా, మొత్తం అసెంబ్లీ స్థానాలు 147, బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, అదర్స్ వచ్చేసి 4 అనమాట. ఇది ఎన్నికల ఫలితాలు. గతంలో ఉన్న ప్రభుత్వం బీజేడీ, దానిపైన పైచేయి సాధించింది ఈసారి బీజేపీ. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ తరఫున ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరంటే కనుక మోహన్ చరణ్ మాజీ అనమాట. ఇతను గిరిజన ముఖ్యమంత్రి, ఒరిస్సా రాష్ట్రానికి 3వ గిరిజన ముఖ్యమంత్రి అనమాట. గతంలో 2 పేర్లు కూడా మీరు రాసుకోవాలి. గతంలో 2 ఎవరు గిరిజనులు అంటే, మొదటి గిరిజన ముఖ్యమంత్రి ఒరిస్సాలో ఎవరంటే కనుక ఆయనే హేమానంద బిశ్వాల్. రెండవ గిరిజన ముఖ్యమంత్రి
రెండవ గిరిజన ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్. మూడవ ఓకేనా గిరిజన ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ చరణ్ మాజీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నమాట. ఉప ముఖ్యమంత్రిగా ప్రవతి ఫరీదా అన్నమాట. ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి ఈ ప్రవతి ఫరీదా. ఒరిస్సా రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి ఎవరంటే ప్రవతి ఫరీదా. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఓకేనా పవన్ కళ్యాణ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రవతి ఫరీదా గుర్తుపెట్టుకోవాలి. వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్ కాబట్టి గవర్నర్ పేరు ఇక్కడ రఘుబర్ దాస్. ఇక్కడ ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారంటే కనుక గవర్నర్ రఘుబర్ దాస్. అదే ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ గారే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మిగతా 24 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అబ్దుల్ నజీర్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్, ఒరిస్సా రాష్ట్ర హైకోర్టు కటక్, ఒరిస్సా రాష్ట్ర భాష ఒడియా, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, ఒడిశా రాష్ట్ర గవర్నర్ రఘుబర్ దాస్. చాలా ఇంపార్టెంట్గా ఇటీవల ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా, చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, భారత ఆర్మీ నూతన చీఫ్గా 2024 జూన్ 30న నియమితులైన వారు ఎవరు? చూడండి, భారత ఆర్మీ నూతన చీఫ్గా 2024 జూన్ 30న బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారు అంటే ఇక జూన్ 30వ తారీఖున ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు అంటే ఆయన ఉపేంద్ర ద్వివేది. మన ఇమెయిల్లో చూడొచ్చు ఉపేంద్ర ద్వివేదిని. ఈయన రాబోతూ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ చీఫ్ అనమాట. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఈరోజు వార్తలు ఎందుకున్నాడంటే నూతన ఆర్మీ చీఫ్ కాబోతూ ఉన్నాడనమాట. ఇప్పుడు మనోజ్ పాండే ఉన్నాడు, ఈ మనోజ్ పాండే స్థానంలో ఇతను రాబోతూ ఉన్నాడనమాట ఉపేంద్ర ద్వివేది. ఇది వరకు ఈ ఆర్మీ వైస్ చీఫ్గా ఉండేవాడు. ఒక వైస్ చీఫ్గా ఉన్న ఇతను ఇప్పుడు చీఫ్ కాబోతూ ఉన్నాడనమాట ఉపేంద్ర ద్వివేది. ఇటీవలనే మనం నేవీకి కూడా చెప్పుకున్నాం. నేవీకి దినేష్ కుమార్ త్రిపాఠి రావడం జరిగింది నేవీ నూతన చీఫ్గా. అది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పటికి గుర్తుండాలి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని మనం ఏమంటామంటే త్రివిధ దళాలు అంటాం. భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు 3: ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఇప్పుడు ఎవరు ఉన్నారంటే మనోజ్ పాండే ఉన్నాడు. ఆయన స్థానంలో ఈ ఉపేంద్ర ద్వివేది రాబోతూ ఉన్నాడు. డిక్లేర్ అయిపోయిందనమాట, ఆల్రెడీ నియమించడం జరిగింది. ఇక ఇండియన్ నేవీకి దినేష్ కుమార్ త్రిపాఠి, నేవీ అడ్మిరల్ అంటారనమాట. ఓకేనా. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. అదేవిధంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి మరొక పదవి క్రియేట్ చేయబడింది, సిడిఎస్ అని, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే డిఫెన్స్ స్టాఫ్కి ఎవరు చీఫ్ ఇప్పుడు అంటే అనిల్ చౌహాన్. బిపిన్ రావత్ అనేటువంటి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినాడు, ఫస్ట్ అతనే అనమాట బిపిన్ రావత్. ఆయన స్థానంలో రెండవ వ్యక్తి అనమాట ఈ అనిల్ చౌహాన్. కాబట్టి ఈ నలుగురిని రాసుకోండి మీరు. ఆర్మీ చీఫ్ రాబోతున్నవానే రాసుకోవాలి ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. క్వశ్చన్ నెంబర్ 5, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 ప్రకారం స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన నగరం ఏది? చూడండి, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ 2024 ప్రకారం స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన నగరం సింగపూర్. ప్రపంచంలో ఈ అంకుర సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే స్టార్టప్లు ఏవైతే ఉంటాయో వాటి ఏర్పాటుకి అత్యంత అనుకూలంగా ఉన్న నగరంగా సింగపూర్ టాప్లో నిలిచిందనమాట. సింగపూర్. ఇక మన భారతదేశంలో ఏ నగరం టాప్లో ఉందంటే బెంగళూరు. స్టార్టప్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా ఉన్న భారతీయ నగరం ఏదంటే బెంగళూరు అనమాట. ప్రపంచంలో దీని ర్యాంకు 6వ ర్యాంకు. తర్వాత ఢిల్లీ 7వ ర్యాంకు. ప్రపంచంలో 7వ ర్యాంకు ఢిల్లీ అనమాట. ప్రపంచంలో 10వ ర్యాంకు ముంబై. ఇంకా హైదరాబాదు ర్యాంకు 19 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 నగరాలు నోట్ చేసుకోండి.
6వ ర్యాంకు, 7వ ర్యాంకు, 10వ ర్యాంకు, 19వ ర్యాంకు. 6వ ర్యాంకు బెంగళూరు, 7వ ర్యాంకు ఢిల్లీ, 10వ ర్యాంకు ముంబై, 19 హైదరాబాద్. ఇది స్టార్టప్లకు అనుకూలంగా ఉన్న నగరాలన్నమాట. జీనోమ్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక అన్నమాట. ఇది జీనోమ్ అనేటువంటి సంస్థ ఇచ్చిన నివేదిక, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక స్టార్టప్లు $1 బిలియన్ చేరితే వాటి యూనికార్న్స్ అంటారు అనమాట. స్టార్టప్లు $1 బిలియన్ $1 బిలియన్ దాని విలువ చేరినట్లయితే వాటిని యూనికార్న్స్ అంటారు. ఇటీవల యూనికార్న్లో మన భారతదేశానికి సంబంధించి 2024లో మొట్టమొదటి యూనికార్ను కృత్రిమ అనమాట. 2024లో కృత్రిమ అనేటువంటి యూనికార్ను ఫస్ట్ యూనికార్న్ అనమాట ఈ సంవత్సరం. ఓకేనా. అదేవిధంగా 2వ యూనికార్న్ ఏదంటే ఫ్యాట్సియోస్, 3వ యూనికార్న్ ఏదంటే పోర్టర్ అనమాట. ఈ ఏడాది స్టార్టప్లు 3 యూనికార్న్ స్థాయికి చేరడం జరిగిందన్నమాట. కృత్రిమో, ఫ్యాట్సియోసు, అదేవిధంగా పోర్టర్. మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో ఈ ఏడాది ఈ స్టార్టప్లు యూనికార్న్లుగా ఏం చేరాయని. ఓకేనా. అదేవిధంగా స్టార్టప్ డే, నేషనల్ స్టార్టప్ డే ప్రతి ఏడాది జనవరి 16న జరుపుతారు అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం హురూన్ లిస్ట్లో, ఓకేనా, హురూన్ లిస్ట్లో స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశంగా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ ఇండియా ఉంది. హురూన్ జాబితాలో చాలా ముఖ్యంగా ఈ స్టార్టప్లు అత్యధికంగా ఏ నగరంలో ఉన్నాయి, ఏ దేశాల్లో ఉన్నాయనేది ఒక లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అమెరికాలో టాపు ఫస్ట్ ప్లేసు, చైనా సెకండు, థర్డ్ ఇండియా. యూనికార్న్లో కూడా అవే స్థానాలే. యూనికార్న్స్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 ఇండియా. ఇవి నోట్ చేసుకోవాలి. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి ₹100 ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక 24 గంటల లోపల మీకు PDF ఫైల్ పంపించబడుతుంది. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందరూ కూడా ఇట్లా చేసుకోండి. ₹100కే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. డేట్ టు డేట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. రైట్. 6th క్వశ్చన్ చూద్దాం. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల అవకతవకలపై వేసిన కమిషన్ ఏది? యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల అవకతవకలపై వేసిన కమిషన్ ఏదంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అన్నమాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇందులో అవకతవకలు జరిగాయని, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి, ఓకేనా, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసిందనమాట. ఆ కమిటీ ఏంటంటే కనుక జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిటీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ప్రాంతీయ సమాచారంలో తెలంగాణ రాష్ట్ర విషయాల్లో దీన్ని నోట్ చేసుకోవాలి. ఇటీవలనే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వేసిన కమిషన్ మనకు తెలుసు, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఇక అందులో ఆ ప్రాజెక్టులో ఇప్పటికి కూడా అది పూర్తి అయినప్పటికీ అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కమిషన్ వేయబడింది అనమాట. ఆ కమిషన్ ఏదంటే కనుక పినాకిని చంద్రఘోష్ కమిషన్. దాని యొక్క దర్యాప్తు కోసం ఒక కమిషన్ అనమాట. పినాకిని చంద్రఘోష్, PC ఘోష్ అంటారు. అదేవిధంగా మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక కమిషన్ వేసిందనమాట. అజయ్ లంబా కమిషన్. అజయ్ లంబా నేతృత్వంలో ఒక కమిషన్ వేసిందనమాట మణిపూర్ అల్లర్లపై దర్యాప్తు కోసం వేసిన కమిషన్ అజయ్ లంబా. ఇందులో 3 సభ్యులు ఉంటారు. అజయ్ లంబా, హిమాన్షు శేఖరు, అలోక్ ప్రభాకర్. అజయ్ లంబా, హిమాన్షు శేఖరు, అలోక్ ప్రభాకర్. మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక మనం ప్రీవియస్గా చెప్పినాం, పోయిన ఏడాది చాలా ఇంపార్టెంట్ అనమాట. మణిపూర్ అల్లర్లు, కుకీలకు మొయితీలకు మధ్య జరిగినటువంటి ఓకేనా ఘర్షణ అనమాట. దానిలో భాగంగా చాలామంది చనిపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసిందనమాట అజయ్ లంబా నేతృత్వంలో. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ మణిపూర్కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఒక కమిటీ వేసిందనమాట గీతా మిట్టల్ నేతృత్వంలో. అందుకే దాన్ని గీతా మిట్టల్ కమిషన్ అంటారు. సుప్రీంకోర్టు వైవి చంద్రచూడ్ ఉన్నాడు కదా ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఆ కమిషన్ వేశాడనమాట. ఎవరి నేతృత్వంలో వేశాడంటే కనుక గీతా మిట్టల్. అదే శాలిని జోషి కూడా సభ్యురాలే అనమాట. గీతా మిట్టలు, శాలిని జోషి,
ఆశా మీనన్, ఈ ముగ్గురు సభ్యులు అనమాట ఈ గీతా మిట్టల్ కమిషన్లో. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి: ఎల్ నరసింహారెడ్డి, పినాకిని చంద్రఘోష్, అజయ్ లంబా, గీతా మిట్టల్. ఈ 4 కమిషన్స్ మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్, ఫిక్కీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఫిక్కీ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు జ్యోతి విజ్. మన ఇమెయిల్లో చూడొచ్చు జ్యోతి విజ్ గారిని. ఇప్పుడు ఫిక్కీకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమించబడింది అనమాట. ఫిక్కీ గురించి నోట్ చేసుకోండి: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇది ఫిక్కీ పూర్తి పేరు. ఫిక్కీ ఏర్పడిన సంవత్సరం 1927. ఫిక్కీ ఏర్పాటైన సంవత్సరం 1927. ఫిక్కీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఫిక్కీ వ్యవస్థాపకులు ఘన శ్యామ్ దాస్, పురుషోత్తం దాస్, ఠాగూర్ దాస్. వీళ్ళ ముగ్గురు కూడా వ్యవస్థాపకులు అనమాట. ఘన శ్యామ్ దాసు, పురుషోత్తము దాసు, ఠాగూర్ దాస్ అనే ముగ్గురు ఈ ఫిక్కీని ప్రారంభించారు 1927లో న్యూఢిల్లీలో. ఇప్పుడు దీనికి చైర్మన్గా ఎవరున్నారంటే ఫిక్కీ చైర్మన్ అనిత్ షా. ఇప్పుడు ఫిక్కీకి డైరెక్టర్ జనరల్ ఎవరయ్యారంటే మాత్రం ఓకేనా, జ్యోతి విజ్ అనమాట. ఇది వరకు శైలేష్ పాఠక్ ఉండేవారు. శైలేష్ పాఠక్ స్థానంలో జ్యోతి విజ్ నియమితులు కావడం జరిగింది. జ్యోతి విజ్ గుర్తుపెట్టుకోవాలి, మహిళ. 8th క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సదస్సులో భాగంగా ఇటలీ దేశానికి వెళ్ళనున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సదస్సులో భాగంగా ఇటలీ దేశానికి వెళ్ళనున్నారంటే కనుక G7 గ్రూప్ ఆఫ్ 7 G7 కూటమి సంబంధించినటువంటి సదస్సు ఈ ఏడాది ఇటలీలో జరుగుతుంది. ఇటలీలోని ఫసనో నగరంలో నిర్వహించున్నారన్నమాట. ఎవరు అధ్యక్షత వహించనున్నారు ఈ G7 సదస్సు కంటే కనుక ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని. చూడండి, మన ఇమెయిల్లో చూడొచ్చు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జార్జియో మెలోని. ఎవరి జార్జియో మెలోని అంటే ఇటలీ ప్రధానమంత్రి అనమాట. కాబట్టి యాక్చువల్గా G7 కూటమిలో మన భారతదేశమే లేదు, కానీ మనల్ని ఆహ్వానించడం జరిగిందనమాట. పోయిన ఏడాది జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానం మనం అందుకున్నాం. దానిలో భాగంగా నరేంద్ర మోడీ పోయిన సంవత్సరం కూడా జపాన్కు వెళ్ళడం జరిగింది G7 సదస్సుకు. అలా ఈ ఏడాది కూడా ఇటలీ మనను ప్రత్యేక ఆహ్వానం ఇచ్చిందనమాట. దానిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళనున్నాడనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సరే, G7 గురించి చెప్తా, నోట్ చేసుకోండి. G7లో G అనగా గ్రూప్ అనమాట, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 ఏర్పడిన సంవత్సరం 1975. G7లో ప్రస్తుతం ఉన్న దేశాలు 7. ఆ 7 దేశాలు ఏవంటే అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. కావాలంటే దీనికి సంబంధించిన కోడ్ నోట్ చేసుకోండి. ABC అమెరికా, బ్రిటన్, కెనడా. EFG ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. J జపాన్. ABC EFG J కోడ్ అనమాట. G7లో ఇండియాకు సభ్యత్వం లేదు. G7లో గల ఏకైక సభ్యదేశం ఏదంటే జపాన్ మాత్రమే ఒక ఆసియా ఖండాన్ని నుంచి ఉందన్నమాట. G7లో సభ్యత్వం కలిగిన ఏకైక ఆసియా దేశం ఏదంటే జపాన్ మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి. G7 తొలి సదస్సు 1975లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. ఇక 2023లో జపాన్లోని హిరోషిమాలో జరిగింది. ఈ ఏడాది 2024లో ఇటలీలోని ఫసానాలో జరుగుతూ ఉంది. ఈ ఏడాది ప్రత్యేకత ఏదంటే కనుక ఇది 50వ సదస్సు అనమాట. ఎన్నవ సదస్సు? 50వ సదస్సు అనమాట. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్తాడు. బ్రిటన్ నుంచి ప్రధానమంత్రి రిషి సునాకు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగు, చైనా లేదు, అమెరికా, బ్రిటన్, కెనడా నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడే, ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా. వీళ్ళు హాజరవుతారు ఈసారి. ఎందుకంటే సభ్య దేశాలు, శాశ్వత దేశాలు ఇవే.
అమెరికా జో బిడెన్, బ్రిటన్ రిషి సునాక్, కెనడా జస్టిన్ ట్రూడే, ఇటలీ జార్జియో మెలోని, ఫ్రాన్స్ ఇమాన్యువల్ మ్యాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, అదేవిధంగా జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా. ఈ పేర్లు కూడా నోట్ చేసుకోవాలి. ఇదనమాట దీనికి సంబంధించి ఈసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నాడు అనమాట. ఓకేనా, ప్రత్యేక ఆహ్వానం అందుకొని G7 సమావేశానికి వెళ్తున్నాడు. 9th క్వశ్చన్, జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేష్ ఎక్కడ శాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? సో జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆయనే ఆచార్య లోకేష్ ఎక్కడ ప్రపంచ శాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడంటే కనుక భారత్, అమెరికా. భారతదేశంలోని న్యూఢిల్లీలో, అమెరికాలోని న్యూ జెర్సీలో. భారతదేశంలోని న్యూఢిల్లీలో, అమెరికాలోని న్యూ జెర్సీలో ప్రపంచ శాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు జైన మతాచార్యుడైనటువంటి ఆచార్య లోకేష్ అనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జైన మతం అంటేనే శాంతి. అనేక మతాలు ఉన్నాయి మనకి, కానీ అన్నిటికంటే గొప్పగా శాంతి అనగానే మనకు తెలియరావాల్సిన మతం ఏదంటే జైన మతం. జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. క్రీస్తు పూర్వం 540లో పుట్టి 468లో చనిపోయాడు 72 ఏళ్లకు. క్రీస్తు పూర్వం 540లో పుట్టి 468లో చనిపోయాడు అనమాట. ఆయన పుట్టింది వైశాలి నగరం కుందన గ్రామం. వైశాలి నగరం కుందన గ్రామంలో పుట్టాడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు చనిపోయింది పావపూరి, బీహార్లోని పావపూరిలో చనిపోతాడనమాట. వర్ధమాన మహావీరుడు పుట్టింది వైశాలి నగరం కుందన గ్రామం. వర్ధమాన మహావీరుడు చనిపోయింది ఎక్కడ పావపూరి అనమాట. వర్ధమాన మహావీరుడు పుట్టింది క్రీస్తు పూర్వం 540. ఆయన చనిపోయింది 468, 72 ఏళ్లకు. 6వ శతాబ్దానికి చెందినవాడు అనమాట. వర్ధమాన మహావీరుడి యొక్క తండ్రి సిద్ధార్థుడు. వర్ధమాన మహావీరుని యొక్క తల్లి త్రిశాలి. వర్ధమాన మహావీరుడి భార్య యశోద. వర్ధమాన మహావీరుడి కుమార్తె అనోగ్ని లేదా ప్రియదర్శిని. అనోగ్ని లేదా ప్రియదర్శిని. ఈ వర్ధమాన మహావీరుడు జుంబిక అనే గ్రామంలో రిజుపాలిక నది తీరాన సాల్ లేదా గుగ్గిలం అనే చెట్టు కింద జ్ఞానోదయం పొందుతాడనమాట. వర్ధమాన మహావీరుడు జుంబిక అనే గ్రామంలో రిజుపాలిక నది తీరాన సాల్ లేదా గుగ్గిలం అనే వృక్షం కింద జ్ఞానోదయం పొందుతాడనమాట. ఇట్లా జైన మతం చాలా ఇంపార్టెంట్ అనమాట. జైన మత పవిత్ర గ్రంథం అంగాలు 12 ఉంటాయన్నమాట. అంగాలు రచించింది భద్రబాహుడు ప్రాకృతంలో. వాటిని వాటిని భద్రబాహుడు అనమాట అంగాలు రచించింది. స్థూలబాహుడు వ్యతిరేకించింది భద్రబాహుడు అనమాట. 1 year కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల ఫైల్ పంపిస్తాం. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కాల్పుల విరమణకు భద్రతా మండలిలోని 14 దేశాలు ఆమోదం తెలపగా గైర్హాజరైన దేశమేది? కాల్పుల విరమణకు భద్రతా మండలిలోని 14 దేశాలు ఆమోదం తెలపగా గైర్హాజరైన దేశమేది? చూడండి, మనందరికీ తెలుసు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య గల యుద్ధం. ఇజ్రాయిల్ పాలస్తీనాకు మధ్య జరిగిన యుద్ధం 2023లోనే ఈ యుద్ధం ప్రారంభించబడిందనమాట. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఆపరేషన్ అల్ అక్సా ద్వారా ఇజ్రాయెల్పై దాడి చేశారు మొదట. మళ్ళీ దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ పేరుతో వాళ్ళు కూడా ఈ దాడులు జరిపారనమాట. 2 ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆపరేషన్ అల్ అక్సా ఒకటి, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ ఒకటి. ఆపరేషన్ అల్ అక్సా అంటే ఇజ్రాయెల్పై పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల దాడి. ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ అంటే పాలస్తీనా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ చేసిన దాడి అనమాట. ఇవి 2 ఆపరేషన్స్. అలా యుద్ధం ప్రారంభించబడి ఇప్పటికీ యుద్ధం అనేటువంటిది తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. పాలస్తీనాకు కూడా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి హమాస్ మిలిటెంట్స్కి. ఈ క్రమంలో యుద్ధం రోజు రోజుకు ఇతర దేశాలు పెరగడం వల్ల ఇంకా పెద్దదైపోతూ ఉందన్నమాట. కాబట్టి కాల్పుల విరమణకు సంబంధించి భద్రతా మండలి
మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉంటాయి, 6 మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయన్నమాట. అందులో ఒకటి భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం. ప్రపంచంలో దేశాల భద్రతనే దీని ఉద్దేశం అన్నమాట, అందుకే భద్రతా మండలి అంటారు. ఇందులో 15 దేశాలు ఉంటాయి. 5 శాశ్వత దేశాలు అన్నమాట, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా ఈ 5 దేశాలు శాశ్వత దేశాలు, వీటో పవర్ను కలిగి ఉంటాయి అన్నమాట. మిగతా 10 వచ్చి తాత్కాలిక దేశాలు ఉంటాయి. మొత్తం 15 ఉంటాయి అన్నమాట. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్. భద్రతా మండలికి నోబెల్ పీస్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే 1988లో నోబెల్ శాంతి బహుమతి భద్రతా మండలికి వచ్చిందనమాట. ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక 2025 జనవరి 1 నుంచి ఒక 5 దేశాలు తాత్కాలిక దేశాలు కొత్తవి రాబోతూ ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, 5 దేశాలు రాబోతూ ఉన్నాయన్నమాట 2025 జనవరి 1 నుంచి అనమాట. 2 ఏళ్ల పదవీ కాలానికి నియమించబడతాయి. జనరల్ అసెంబ్లీలో ఉన్న సభ్యుల చేత వాళ్ళు నియమించబడతారనమాట, ఎన్నిక కాబడతారు. అట్లా 5 దేశాలు ఉన్నాయన్నమాట. అవి ఏవనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అందరూ కూడా నేర్చుకోవాలి, ఇట్లాంటి 5 దేశాలు నేర్చుకోవాల్సింది, ఏదో ఒకటి నేర్చుకుంటే కుదరదు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కనుక ఓటింగ్ జరిగిందనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఒక ఆమోద ప్రక్రియలో భాగంగా దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అమెరికా ప్రవేశపెట్టింది. యాక్చువల్గా మొత్తం 15 దేశాలు 14 దేశాలు ఆమోదం తెలిపాయి అన్నమాట కాల్పుల విరమణకు సంబంధించి. ఒక దేశం మాత్రం రాలే, ఆ దేశం ఏంటంటే రష్యా. ఎందుకంటే రష్యా కూడా యుద్ధం చేస్తుందన్నమాట, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది రష్యా. కాబట్టి రష్యా గైర్హాజరైంది. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అని చెప్పా, అవి శాశ్వత దేశాలు. తాత్కాలిక దేశాలు 10 ఉంటాయి. మొత్తం 15 దేశాలు ఓటింగ్లో పాల్గొంటే 14 దేశాలు ఆమోదం తెలిపాయంట. ఒకటి మాత్రం అసలు హాజరు కాలేదన్నమాట, అదే రష్యా. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈరోజు క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు, ప్లీజ్ ఫైనల్గా అందరూ కూడా లైక్ చేయండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.